హాయ్ గైస్, నా పేరు శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ ఎక్స్పెరిమెంట్. సో గైస్, రీసెంట్ గా క్యాంపింగ్ టెంట్ ఆర్డర్ చేశాము, అది వచ్చింది. ఇప్పుడు దాన్ని అన్బాక్స్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. లైక్ చేయని వారు లైక్ చేయండి, ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు 2 వీడియోలు చేసాం, దానికి మీ అందరి సపోర్ట్ చాలా బాగుంది. కాబట్టి మూడో వీడియోకి మేమే సొంతంగా మా పైసలు పెట్టుకొని బై చేసి దీన్ని తీసుకున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం, నేను చూసి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు అక్కడ పెట్టి దీన్ని ట్రై చేద్దాం. ఇప్పుడే అన్బాక్సింగ్ చేసాం టెంట్. ఇందులోకి ఫస్ట్ మా అంజమామని పోతాడట. పోరా, ఎలా ఉందిరా? ఎట్లుందిరా? బాగుందా? హాయ్ గైస్, మొన్నటి వీడియోలో నేను చెప్పినటువంటి సామెతకు ఆన్సర్ వచ్చేసి ఆకాశం. ఈ క్యాంపెయిన్లో మొదటిగా మెసేజ్ చేసిన 5 పేర్లు అవుతున్నా. మొదటి పేరు వచ్చేసి చిటికెల ప్రశాంత్, రెండో పేరు వచ్చేసి రాకేష్ ముస్లి, అలాగే మూడో పేరు వచ్చేసి మహేష్ యాదవ్, నాలుగో పేరు వచ్చేసి శ్రీకాంత్ వి, ఐదో పేరు వచ్చేసి ప్రేమ్ బాల్గొట్. కూర్చున్నాం, దేని గురించిరా? వినాయక చవితి వస్తుంది కానీ మరి గణపతి గురించి మాట్లాడదామని. అన్న, మరి పోయినసారి ఎక్కడైతే చూపెట్టారు, మరి చూపెట్టారుగా. అప్పుడే బిల్లులో ఇచ్చినాం కదా, మరి ఇప్పుడు నేనే చెప్పాలా? ఇంతకుముందు 15 రోజుల ముందు గణపతి ఆర్డర్ ఇచ్చినాం, ఇప్పుడు ఏ సప్పు లేదు. ఇది అయింది, అయిపోయింది. కానీ ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే మంచిగా చేసుకుందాం రా. ఎందుకంటే నీలాంటి వాడే ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నమాట. ఇది చంద రూపాయి గణపతి వేద్దామంటే రూపాయి లేవు. ఎడికెళ్ళి తెస్తావురా? చంద వేద్దామంటారేమో మా అయ్య పని చెప్పి మా అవ్వ పని చెప్తాను, ఒక్కరు రాడు, తప్పించుకొని తిరుగుతారు. గణపతి ఎడికెళ్ళి తెస్తావురా? పోయినసారి ఎంత వసూలైంది, దాని లెక్కలేదే. ఊరా చందాలకు రమ్మంటే రారు, సిగ్గుపడతారు. అంటే మాకేనా సిగ్గులేంది? చక్కగా మూసుకొని కూర్చోరు, ఏ మొర్రకురి. అంతకుముందు 2,000 జమ చేసినాము, మంచిగా 2 బీర్లు అన్నారు, నాకు ఒకటే బీర్ ఇచ్చిర్రు అన్న. అప్పుడు నువ్వు కూడా ఉన్నావు కానీ అది ఇప్పుడు అవన్నీ ఎందుకురా? మనం గణపతి గురించి మాట్లాడురా, మంచి పని గురించి మాట్లాడు. అవన్నీ కళ్ళ గురించి ఎందుకురా మనకి ఇప్పుడు? అరే తమ్ముడు, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు 3 బీర్లు తాగిరు, నువ్వు ఇంటికి వచ్చినావు, ఒకటే బీర్ తాగినావు. ఇప్పుడు మంచిగా చేసుకుందాం, సరేనా? ఇవన్నీ కాదే పోయినసారి నాకు ఒకటే బీర్ వచ్చింది, పైసలు ఏమన్నా తక్కువ పడితే నేను ఇస్తుంటే కదా. పోయినసారి డీజే ఇస్తామన్నారు, 2 బాక్సులు ఇచ్చారు. అరే పోయినసారి వర్షం పడ్డదిరా, నువ్వు చూడలేవా? ఈసారి పెద్ద తెద్దాం, అవసరమైతే వర్షం పడ్డా సరే కానీ పత్రాలు తప్పనే కుడదాం, సరేనా? సరే, ఇచ్చిన వాళ్ళు ఈసారి ప్రసాదం నచ్చలేదు అంటున్నారట. సరే తమ్మి, ఇద్దాం రా, చేద్దాం, మంచిగా చేద్దాం. ఈసారి డీజే కానీ ప్రసాదం అన్ని మంచిగా చేద్దాం, సరేనా? సరే. గ్రూప్ లోనేమో 100 మంది ఉన్నారు, ఆడ గణపతి గానేమో 2-3 ఏమంటున్నాం, వాళ్ళేమో ఇండ్లలో మంచి పంకలు వేసుకోమని అంటారు, ఇడ దోమలలో అంటున్నాం. మంచిగా చూసుకుందాం, సరేనా? సరే. నైట్ బాక్సులు పెట్టకుండా మంచిగా భజన చేద్దాము, మంచిగా పూజిద్దాం దేవుడు. ఇక్కడ డ్యాన్స్ చేసుడు అన్ని మంచిగా ఉన్నాయిరా, కానీ నిమజ్జనం పోయేటప్పుడు ఒక్క మనిషి కూడా ఉంటారు. లాస్ట్ గా ఒక 2-3 మిగులుతున్నాము, అంత తాయి ఎక్కడ అక్కడ ఇళ్ళలో అంటారు. అంత పెద్ద గణపతి తెచ్చుకొని ఎందుకు మనం? చెప్పురు, మీరే చెప్పురు. మట్టి గణపతి తెద్దామని. మట్టి గణపతి వద్దు, మనం పోయిన దానికన్నా కొద్దిగా పెద్ద తెద్దాం. ఇప్పుడు ఉండరా ఏమైంది గట్ల అడిగిపోతున్నావు? అరే ఎందుకంటే పోయిన సంవత్సరం మనం వేసిన గణపతి ఇంకా చాలా పర్సెంట్ ఇంకా కరగలేదురా. అవి బర్రెలు దొక్కుతున్నాయి, గొర్రెలు దొక్కుతున్నారు, అప్పుడప్పుడు చూడకుండా మనుషులు కూడా దొక్కుతుర్రా.
అంత ప్రేమతో అంత పైసలు పెట్టి మనం తెచ్చుకొని మనుషులు దొక్కుతుంది కావాలి గణపతిని నిమజ్జనం చేసేది. అదే మట్టి గణపతిని తెచ్చుకుంటే నెల రోజులల్లా నీకు కరిగిపోతుంది. వాతావరణం పర్యావరణం మంచిగా ఉంటుంది, మనకు కూడా మంచిగా ఉంటుంది కదా. చెప్పింది మంచిగా ఉన్నది కానీ తెల్లారి షెడ్ ఇప్పేందుకు ఓళ్ళు వస్తలేరే. గైస్ రెండోసారి కూడా కామెంట్ రెడీ చేస్తున్నా. మొదటి పేరు వచ్చేసి శేషాద్రి, రెండో పేరు వచ్చేసి బాలు చిలివేరి, మూడో పేరు వచ్చేసి మల్లేష్, అలాగే నాలుగో పేరు వచ్చేసి గంగా కార్ బజార్, ఐదో పేరు వచ్చేసి లక్ష్మణ్, అలాగే ఆరో పేరు వచ్చేసి రాజేష్. మీరు ఇలాగే మాకు కామెంట్ చేస్తూ ఉండండి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అందరికీ ధన్యవాదాలు. సో గాయ్స్, ఇంతటితో మా కొత్త టెంట్ అన్బాక్సింగ్ అలాగే గణపతి గురించి మాట్లాడడం పూర్తయింది. వీలైతే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.